అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ప్లాట్ఫామ్ పైన ఎవరో పడిపోయి ఉన్నారు. ఒంటిపై బట్టలు నల్లగా మాసి చిరిగిపోయి ఉన్నాయి. గడ్డం జుట్టు బాగా పెరిగి కాకిగూడులా రేగిపోయి ఉన్నది. ఒళ్ళంతా మురికి పట్టి చాలా అసహ్యంగా ఉంది. ఆ దారిన వెళ్ళే వాళ్ళంతా అతన్ని చూస్తూ ఏదైనా వాహనం గుద్ది చావలేదు కదా అన్న అనుమానంతో దగ్గరగా వెళ్ళి చూస్తూ ఉన్నారు. అతను ఊపిరి తీస్తూ ఉండగా పొట్ట పైకి కిందకి కదులుతూ ఉండడంతో అంటే అతను ఏ వాహనం గుద్ది చావలేదన్నమాట. మరెందుకు ఇలా ప్లాట్ఫామ్పై పడిపోయాడు అని మరికొందరు అనుకుంటూ ఉన్నారు. ఇంకొందరు దగ్గరగా వెళ్ళి చూస్తూ ఉండగా అతని నోట్లో నుంచి గుప్పుమని మందు వాసన ముక్కు పుటాలు సడిలిపోయేలాగా వస్తుంది. ఆ వాసన భరించలేని వారు దూరంగా జరిగి తాగుబోతునాయాలు పొద్దున్నే పీకల దాకా తాగి నడవలేక ప్లాట్ఫామ్పై పడిపోయాడు కాబోలు. చిచ్చి, సిగ్గులేని బతుకు, ఎందుకు బతుకుతున్నాడో తిట్టుకుంటున్నారు. అడుగడుగునా ముందు దుకాణాలేనాయే. తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు పీకల దాకా తాగి రోడ్డు మీద పడకుండా ఎలా ఉంటారు? ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో మందు అమ్మించాలని అనుకుంటుందిగా. ఇక మత్తుగా తాగి అక్కడే పడకేస్తారు కాబోలు. ముక్కుల మీద వేళ్లు వేసుకుంటున్నారు ఇంకొందరు. ఇంకేం, 3 సీసాలు 6 బాటిళ్ళే పొంగుతుంది మందు అని మరికొందరు పెదవి విరిచారు. తాగి అతను లోకం తెలియని స్థితిలో జోగుతుంటే అతని గురించి ఆలోచిస్తూ ఇక్కడే నిలబడిపోతే మన పనులకు వేళ దాటిపోతుంది, పదండి పదండి అని కొందరు అనగానే అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్న వారు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 16 ఏళ్ల పవిత్ర అదే దారిలో స్కూటీ మీద వస్తూ ప్లాట్ఫామ్ పైన పడుకున్న అతన్ని చూసింది. వెంటనే స్కూటీ ఆపి దిగి అతని దగ్గరగా వెళ్ళి చూసింది. తను అతన్ని ఎక్కడో చూసినట్లు గుర్తుకు వచ్చింది. ఎక్కడ చూశానబ్బా ఆలోచించసాగింది. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసి అందులో ఉన్న పర్సు తీసి అందులో ఉన్న ఫోటో తీసి చూసింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి, అక్కడ పడుకున్న వ్యక్తి ఒకేలాగా ఉన్నారు. పవిత్ర వెంటనే అటుగా వెళ్తున్న ఆటోని ఆపి అతని సహాయంతో అతన్ని లేపుకొని ఆటోలో ఎక్కించి నా వెనకాలేరా అంటూ తన స్కూటీ మీద ముందుకు బయలుదేరింది. ఆటో డ్రైవర్ కూడా ఆమె వెనకాలే బయలుదేరాడు. మధురానగర్ కాలనీ తన ఇంటి ముందు స్కూటీ ఆపింది పవిత్ర. ఆటో డ్రైవర్ కూడా ఆమె వెనకాలే వచ్చి ఆటో ఆపి దిగాడు. పవిత్ర డ్రైవర్ సహాయంతో అతని దింపి లోనికి తీసుకుపోయింది. అతనికి ఏమాత్రం మెలకువ రాలేదు. మత్తులోనే ఉన్నాడు. అతన్ని హాల్లో ఉన్న సోఫాపై పడుకోబెట్టింది. ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అంటూ నమస్కరించింది. ఆటో డ్రైవర్ డబ్బులు అందుకుంటూ ఇలాంటి కేసులు మామూలే మేడం, అయినా తాగేదేదో ఇంట్లోనే ఏర్పాటు చేయండి, లేనిచో తాగి తులుతూ ఏ వాహనం కిందనైనా పడిపోతే చాలా కష్టం, వస్తాను అంటూ అతను వెళ్ళిపోయాడు. పవిత్ర తను వెళ్ళవలసిన పనిని వాయిదా వేసుకుంది. బాత్రూంలోకి వెళ్ళి బకెట్ నీళ్లు తెచ్చి హీటర్ పెట్టి ఆన్ చేసింది. వంటింట్లోకి వెళ్ళి భోజనం వండుతుంది. దాహం దాహం సోఫాలో పడుకున్న అతను అరుస్తున్నాడు. అతని అరుపులు విన్న పవిత్ర మంచినీళ్ళ బాటిల్ పట్టుకొచ్చి ఇదిగో మంచినీళ్ళు, లేచి తాగండి అంటూ అతనికి అందించింది. అతను లేవలేక అలానే నోరు తెరిచాడు. పవిత్ర అతని మెడ కింద ఎడమ చెయ్యి వేసి కాస్త పైకి లేపి కుడి చేత్తో బాటిల్ నోట్లో పెట్టి మెల్లగా తాగిస్తుంది. అతను కడుపు నిండా నీళ్లు తాగి బ్రేవుమని తెరిచి తిరిగి మళ్ళీ పడుకుండిపోయాడు. మీరిప్పుడు పడుకోకూడదు, లేవండి, స్నానం చేసి భోజనం చేసి పడుకుందరు కానీ. నా వల్ల కాదు, దయచేసి నన్ను పడుకోనివ్వు. అదేం కుదరదు, ఒళ్ళంతా నీచు కంపు కొడుతోంది, లేచి స్నానం చెయ్యి, నీళ్లు కూడా మరిగిపోతున్నాయి, పద అని గట్టిగా చెప్పేసరికి అతను ఏమీ మాట్లాడకుండా పైకి లేచి నిలబడలేక తూలి పడిపోయాడు. పవిత్ర అతన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా లేపి బాత్రూంలోనికి తీసుకుపోయింది. స్టూల్ పైన కూర్చోబెట్టి తలకు షాంపూతో రుద్ది కడిగింది. ఒళ్ళంతా సబ్బుతో రుద్ది శుభ్రంగా స్నానం చేయించింది. ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, ఆ ఫ్యాంట్ ఇడిచి శుభ్రంగా కడుక్కోవాలి, తెలిసిందా? అతను అని తలూపాడు. పవిత్ర బయటికి వచ్చి తలుపు దగ్గరగా వేసి వంటింట్లోకి వెళ్ళింది. అతను స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వచ్చాడు. పవిత్ర ఒక లుంగి టీషర్టు తెచ్చి అతనికి అందించింది. అతను అవి తీసుకుని కట్టుకున్నాడు. రారా, భోజనం వడ్డిస్తాను. అలాగే అంటూ అతను వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. పవిత్ర అతనికి భోజనం వడ్డించింది. అతను కలుపుకొని తింటున్నాడు. ఏ కన్నె తల్లి బిడ్డవో, తాగి రోడ్డు మీద పడితే తీసుకొచ్చి శుభ్రంగా తలస్నానం చేయించి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి కడుపు నిండా కమ్మని భోజనం వడ్డించావు. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి. 2 చేతులు పైకి లేపి దండం పెట్టాడు. అప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు జలజలా రాలి పడిపోతున్నాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు దండం పెట్టకూడదు, ఊరుకోండి, అన్నం తింటూ ఏడవకూడదు. అలాగే తల్లి. కళ్ళు ఎడమ చేత్తో తుడుచుకుని కడుపు నిండా తిని చెయ్యి కడుక్కుని వచ్చి సోఫాపై కూర్చున్నాడు. అతని చూపులు ఎదురుగా ఉన్న గోడపై దండ వేసి వేలాడుతున్న ఫోటోపై పడిపోయాయి. ఈ ఫోటోలో ఉన్న ఆవిడని ఎక్కడో చూసినట్లు ఉన్నది, ఎక్కడబ్బా అని గుర్తు చేసుకోసాగాడు. సుశీల సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు అదే కంపెనీలో మోహన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మొగ్గతొడిగింది. దాంతో ఇద్దరూ ఒకరినొకరు చూడకుండా ఉండలేకపోయారు. సమయం
చిక్కినప్పుడల్లా సినిమాలు, షికార్లు, షాపింగులు, పబ్బులు అంటూ కాలం గడుపుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. మోహన్, ఇలా ఎంతకాలం దొంగచాటుగా ప్రేమ పేరుతో కలిసి తిరుగుతాం? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మన ఇద్దరి గురించి? మన ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ విషయం చెప్పి వాళ్ళను ఒప్పించి వాళ్ళ సమక్షంలో మనం పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుందాం. జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? పెళ్లి ప్రస్తావన ముందుకు తీసుకొచ్చింది. పెళ్ళెందుకు? నువ్వు ఇంకా పాత తరంలోనే ఉన్నావు సుసి. ఈ తరం సహజీవనం సంస్కృతి. మనం కూడా సహజీవనం చేద్దాం. జీవితం హాయిగా ఉంటుంది. ఎవరు ఈ ఈర్ష్య ద్వేషాలు ఇబ్బంది రాదు. ఇద్దరం హాయిగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? తన మనసులో మాట ఆమె ముందు పెట్టాడు అతను. మోహన్, సహజీవనం అనేది వేశ్యా ప్రవృత్తి లాంటిది. పెళ్ళి అనేది గౌరవప్రదమైన జీవనయానం. మన సమాజంలో ఇద్దరి మధ్య కుదుర్చుకునే ఒప్పందం, కష్ట సుఖాలు కలిసి పంచుకునే అనుబంధం. సహజీవనం అనే మాట మర్చిపోయి మన పెళ్లి గురించి ఆలోచించు. పెళ్ళి 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 అది కోరి తెచ్చుకునే జీవిత ఖైదీ. నేను ఆ ఖైలు జీవితం గడపలేను సుసి. నా మాట విను సుసి. సహజీవనమే మనకు శ్రేయస్కరం. ఎవరి స్వేచ్ఛానుసారం వాళ్ళు హాయిగా జీవించవచ్చు. ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించే కట్టుదిట్టమైన కట్టుబాట్లు ఉండవు. అయినా దానికి కాని దానికి చీటికి మాటికి గొడవలు పడే వీలుండదు సుసి. తిరిగి తిరిగి మళ్ళీ అదే చెప్పాడు. సరే మోహన్, పశు సంస్కృతి సహజీవనమే. మేలు అని నువ్వు భావిస్తే అది చక్కగా కలకాలం సాగుతుందని నువ్వు హామీ ఇవ్వగలవా? పుట్టబోయే పిల్లల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహించాలో నువ్వు చెప్పగలవా? ఆవేశంగా అడిగింది సుసి. అదిగో నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు. అక్కడికి నేను చెబుతూనే ఉన్నాను. ఒప్పందాలని బాధ్యతలని ఎలా పైచేయి సాధించడానికి చూస్తున్నావో చూడు సుసి. స్వేచ్ఛామయ జీవితం గురించి ఆలోచించు. తిరిగి అదే వాదన. తిప్పి మళ్ళీ అదే వాదన. మోహన్, 2 జీవితాలు కలిసి సాగాలంటే కట్టుదిట్టమైన నమ్మకం ఉండాలి కదా. ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు అది సహజీవనమైన పెళ్ళైనా వ్యర్థమే కదా. నిన్ను విడిచి నేను ఎలా జీవనం సాగించగలం? అలా అయితే జంతువులకు మనకు తేడా ఏముంది? అలాంటి జీవితం మనకు అవసరమా? అలాంటి ఆలోచనలు ఎందుకు చెప్పు. ఒకసారి ఆలోచించు మోహన్, తిరిగి వివరంగా చెప్పింది సుసి. నీ వాదన నీదే, కానీ నా మాట వినిపించుకునేలాగా లేవు. ఇలా అయితే మనం కలిసి సాగడం చాలా కష్టం. ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. నిర్మోహమాటంగా లేకుండా చెప్పేశాడు. మోహన్, నాకు ఇప్పుడు 3వ నెల. మనం పెళ్లి చేసుకుంటున్నాం అనే నమ్మకంతో కలిసి సుఖం పంచుకున్నాం. ఇప్పుడు ఎవరి దారి వారిదే అంటే ఎలా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అసలు సంగతి చెప్పింది సుసి. నేను నిన్ను కాదనడం లేదు. సహజీవనం చేద్దామంటున్నాను. దానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అది మాత్రం కుదరదు. కడుపు వచ్చిన తర్వాత కాదంటే ఎలాగా? బిడ్డ పరిస్థితి ఏంటి సమాజంలో? తాపం ఆపుకోలేక ఇద్దరం కలిసి కాలు జారాం. నీకు ఇష్టం లేకపోతే అబార్షన్ చేయించుకో, నేను కాదనను. పెళ్ళి మాత్రం చేసుకోను. సహజీవనానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఓహో అలాగా మోహన్. ఈ కడుపు కారణమైన నిన్ను చట్టపరంగా శిక్షించి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వు అన్నట్టు ఇందులో నా తప్పు కూడా ఉంది. కాబట్టి నేను ఏమీ చేయకుండా వదిలిపెడుతున్నాను. పెళ్ళి అనేది ఎందుకో నీకు జీవితంలో తెలిసి వచ్చేలా చేస్తాను చూడు అని అతను హెచ్చరించి కోపంగా వెళ్ళిపోయింది సుశీల. ఏమాత్రం కూడా బాధ లేని మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం కూడా మనసులో బాధ లేకుండానే గోడ మీద వేలాడుతున్న ఫోటోని చూస్తూ ఆమెను గుర్తు చేసుకున్న అతను, ఆవిడ గుర్తుకు రాగానే ఈ లోకంలోకి వచ్చిన అతను, ఈమె సుశీల, అవును సుశీల అనే తను. సుశీ, ఆమెకేమైంది? ఆ ఫోటో ఇక్కడెందుకున్నది అన్న సందేహం వచ్చి, ఏం తల్లి, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు సుశీల కదూ? పవిత్రను అడిగాడు. అవును అంటూ తల ఊపింది పవిత్ర. ఆవిడ ఎలా చనిపోయింది తల్లి? యాక్సిడెంట్లో. అలాగా, ఆవిడ నీకేమవుతుంది తల్లి? ఎడమ చేత్తో కళ్ళకున్న నీళ్లు తుడుచుకున్నాడు. ఆమె నా కన్న తల్లి. ఉద్వేగంతో పవిత్ర ఏడవసాగింది. నన్ను క్షమించు తల్లి, నేను మహాపాపిని. మీ అమ్మకు ద్రోహం చేసి నా మనిషిని నేనే. నా పేరు మోహన్ తల్లి. తను కూడా వెక్కి ఏడవసాగాడు. వంగి పవిత్ర కాళ్ళ మీద పడిపోయాడు. మీరు నా కన్నతండ్రి కాబట్టి రోడ్డు మీద పడిపోయినా నిన్ను గుర్తుపట్టి ఇంటికి తీసుకువచ్చాను. లేవండి పైకి లేపి కూర్చోబెట్టింది. చూడు నాన్న, మీరు మీ తప్పు తెలుసుకున్నారు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉన్నారు. అదే చాలు. మా అమ్మ కోరిక ఎలా నెరవేరుతుందని చాలా బాధపడిపోయేదాన్ని. ఇన్నాళ్లకు మా అమ్మ కోరిక నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆడదానిలాగా ఎందుకు ఏడుస్తున్నారు? ఊరుకోండి, అతన్ని ఓదార్చింది. మోహన్ ఏడుపు మాని దోషిలాగా సిగ్గుతో పవిత్ర ముందు మౌనంగా నిలబడిపోయాడు. అతని పరిస్థితి గమనించిన పవిత్ర, చూడు నాన్న, మనిషి తప్పు చేయడం సహజం. కానీ ఆ తప్పును సరిదిద్దుకున్నప్పుడే ఉత్తమ వ్యక్తి కాగలడు. అలాంటి మనిషి ముందు తరాలకు మార్గదర్శిగా మిగిలిపోతాడు. మీరు ప్రేమ పేరుతో మోసం చేశారు అని
అమ్మ ఎప్పుడూ బాధపడిపోలేదు. నేనెందుకు మోహావేశంలో పడిపోయి అతనితో సంగమించాను, ఆ ఫలితమే గర్భం కదా, తప్పు నాది కూడా ఉంది కదా అని బాధపడింది. చేసిన తప్పుకు సరిదిద్దుకుని తల ఎత్తుకుని నలుగురిలో గౌరవంగా బతకాలి అనే పట్టుదలతో తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు నువ్వు అబార్షన్ చేయించుకో అన్నా, మరో పెళ్లి చేసుకో అన్నా, ఎందరు ఎంత బతిమలాడినా, ఒత్తిడి తెచ్చినా, కాకుల్లో పొడుచుకు తిన్నా, స్త్రీ అనుభవం అనేది ఒకరితోనే పంచుకోవాలి. నలుగురితో పంచుకుంటే అది ఉత్తమ వ్యక్తిత్వం ఎలా అవుతుంది అనుకుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నది నా తల్లి. తెలుసో తెలియకో తప్పు చేశాను, ఆ ఫలితం నేనే అనుభవిస్తాను అని మరో పెళ్లి మాట ఎత్తకుండా అమ్మ నన్ను కనీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించి నన్ను ప్రయోజకురాలిగా తీర్చిదిద్దింది. నలుగురిలో గౌరవంగా తల ఎత్తుకుని బతికింది. కానీ ఆమె ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ అతనికి పెళ్ళెందుకు అనే మాట గుర్తు వచ్చేలాగా చేయాలి అని పరితపిస్తూ ఉండేది. ఆ ఆలోచనే ఆవిడ మనసులో అలజడిగా మారి కుదురుగా ఉండనిచ్చేది కాదు. ప్రతి పని ఆవిడే చేస్తూ ఉండేది. నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు. నన్ను చాలా అపురూపంగా పెంచింది. ఒకరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళింది. మీ ధ్యాసలో పడి రోడ్డు దాటుతూ ఉండగా లారీ వచ్చి గుద్దేసింది. అంతే, ఎగిరి దూరంగా పడిపోయిందట. తలకి బలమైన గాయమైన కారణంగా రక్తస్రావం జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు అమ్మని హాస్పిటల్లో చేర్చారు. ఆ విషయం తెలియగానే నేను పరిగెత్తుకొని వెళ్ళేసరికి అమ్మ చావు బతుకుల మధ్య కొట్టాడుతూ ఉంది. నేను బోరుమని ఏడవగానే, "అడవకు తల్లి, నేను ఎలాగూ బతకలేను, కానీ నా చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది" అని బోరుమని ఏడవసాగింది. "నువ్వు ఏడవకమ్మా, నిన్ను బతికించుకుంటానని ధైర్యం చెప్పాను. నేను బతకలేను తల్లి, కానీ నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి. ఇదిగో" అంటూ తన పర్సులో ఉన్న ఒక ఫోటో తీసి నా చేతిలో పెడితే, "ఇతనే తల్లి మీ నాన్న. ఆయన ఎక్కడ ఎప్పుడు కనిపించినా అతనికి పెళ్ళెందుకో గుర్తు వచ్చేలాగా చేయాలి. అతను చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకునేలాగా చేయాలి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. నా చావు గురించి ఎలాంటి పోలీస్ కేసులు పెట్టకు తల్లి" అంటూ ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ఆమె లేని లోటు ఒక పక్క నన్ను బాధిస్తూనే ఉన్న అమ్మ అనుభవమే నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో నేను ఉద్యోగం సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. మీకు కూతురిగా పుట్టినందుకు నా బాధ్యతను, విధి ధర్మాన్ని నిర్వహించాను. ఇప్పుడు మా అమ్మ ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజల రాలగా విన్నవించింది. "చూడు తల్లి, పెళ్ళెందుకో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏ బంధం లేక, కన్నపిల్లలు లేకపోతే మనిషి బతుకు వీధి కుక్కలానే ఉంటుంది. నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిని చేశావు. నువ్వు నా లాంటి వాడికి ఆదర్శంగా నిలిచావు." పవిత్రను ఆలింగనం చేసుకుని ఆమె తల ఆప్యాయంగా నిమరసాగాడు అతను.